ఏంటి మోహన్, ఎక్కడికి? దిగు. ఓ గంటలో వస్తాను. ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. సరే, తొందరగా రా. మోహన్, మోహన్! ఏమిటమ్మా, ఏమిటి? ఎవరినమ్మా పిలుస్తున్నా? ఏం లేదు డాడీ, ఈ ఊర్లోనే మోహన్ మామయ్య గారు అమ్మాయి ఉంటుంది. మీకు శుభలేఖ ఇచ్చారో లేదో తెలీదు. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు కూడా ఒక మాట చెప్పొస్తే బాగుంటుందమ్మా. ఈ కార్లో వెళ్తామా? అలాగే డాడీ. సైకిల్ సైకిల్ తొక్కడం తెలీదా? అయ్యి బాబాయ్, కొత్త సైకిల్ అండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఏమిటి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏ, ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది. ఏ, మరేదైనా విశేషమా? కంగ్రాచులేషన్స్. అవును, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి? నా పెళ్లి శుభలాకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ వారితో కలిసి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం, రండి, కాఫీ తాగి వెళ్తారు గాని. ఈ రోజే పెళ్లి, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏకంగా పెళ్లి అయ్యాక మా వారితో కలిసి మీ ఇంటికి విందు భోజనానికి తప్పకుండా వస్తాను. వస్తాను. ఏంటిది కొత్తగా? అది నేను తల్లిని కాబోతున్నాను బాబా. తల్లివి కావడం నీకు ఆనందమేమో, కానీ తండ్రిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదేంటి బాబా అలా అంటా? ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నానో, పుట్టబోయే మన బిడ్డ కోసం ఎన్ని ఊహించుకున్నానో నీకు తెలీదు. ఇప్పుడు తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నా ఊహలు కలలు నాకున్నాయి. తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటాయి. ఆ బిడ్డల మీద మమకారం పెంచుకోవడం కంటే తండ్రికి జీవితంలో గొప్ప ఆశ ఇంకేముంటుంది? డబ్బు సంపాదించడం. నాకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అన్న సెంటిమెంట్స్ లేవు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. అంటే నేను బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమేనమాట. నిజం తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఊహని పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఓహో, పెళ్లి బాజా నీకు వినిపించిందన్నమాట. అయితే ఇక చావు బాజా కూడా నీకు ముందుగానే వినిపించదా? ఏంటి బాబు ఆ మాటలు? చూడు, ఆనాడు ఇష్టం లేకపోయినా అవసరం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మొహమాటానికి కాపురం చేస్తున్నాను. అది బొమ్మల పెళ్లి, ఇది ఉత్తొత్తు కాపురం. ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ఇష్టపడ్డట్టు నటించి మోసం చేశావన్నమాట. నా మోసం నీతోనే ప్రారంభమైంది అనుకుంటున్నావా? పిచ్చిదానా, కాలేజ్ చదివే రోజుల్లో నా సరదాల కోసం మా గురువుగారు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. పై చదువుల కోసం నీ మెడలో 3 ముళ్ళు వేసి నా బ్రతుక్కి ఓ దారి చూసుకున్నాను. ఇప్పుడు
నేను ఆశించిన అందనాన్ని అందుకోవడానికి ఊహని పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే నన్నేం చేయాలనుకుంటున్నా? చంపేయాలనుకుంటున్నా. అంత పని చేయకు బాబా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. ఆ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడటం కోసం నేను ఊరు వెళ్ళనన్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళమనకుండానే పుట్టింటికి వెళ్ళిపోతాను. దానివల్ల మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా కడుపులో బిడ్డ మాత్రం బ్రతకాలి. నన్ను బ్రతకనివ్వు బావా. చూడమాను కూడా వదలరా. ఆఖరికి కట్టుకున్న భావాన్ని చెప్పడం కూడా సిద్ధపడ్డావా? వదలరా. నువ్వా? నువ్వు ఇంకా గుర్తున్నా? మర్చిపోవడానికి నేను మతిమరుపువాణ్ణి కాదు. నీ వెనకాలే తిరుగుతున్నా తెలుసుకోలేని అసమర్థుడు. చంపుతీరా? అసమర్థుడిని సముద్రంలో నిరూపిస్తావు. చంపుతీరా? వదలరా. వదలు. ఇలా ఎంతమంది ఆడవాడి జీవితంలో ఆడుకుంటారా? వదలరా. చెప్పండి. వదలరా. వాడి వల్ల అవుతుంది. అంతవరకు వాడు బతుకుతాగా. ఇలా ఎంతమంది ప్రయాణం చేసి నీ ఊపిరి పెంచుకుంటారా? ఈ భూమి మీద బతుక్కుంటారా? నీ అంత చూస్తారా? నీ అంత చూస్తారు. చిరా